హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కాకరకాయ కోడిగుడ్డు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. మీ ఇంట్లో ఎవరైనా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ విధంగా కాకరకాయలో కోడిగుడ్డు వేసి ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కాకరకాయ అనేది అస్సలు చేదు రాకుండా తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. మరి లేట్ చేయకుండా కాకరకాయ కోడిగుడ్డు ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాము. ఒక ఆనియన్, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఒక పావు కేజీ కాకరకాయలు, అలాగే ఒక 4 కోడిగుడ్లను అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని, అలాగే కాకరకాయలని, పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇంకా కాకరకాయ కోడిగుడ్డు ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ఆవాలు, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి చూస్తే ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. కాకరకాయ వేసేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని కాకరకాయ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కూడా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే కాకరకాయ అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు కూడా ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడినట్టు సాల్ట్, అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి మన కారానికి తగ్గట్టు కారాన్ని కూడా అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. గరం మసాలా కూడా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ పొళ్ళన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కూడా ఒక 2 మినిట్స్ పాటు అలాగే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ముందుగా మనం తీసుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్స్ అనేవి వేసేసుకున్నాక గరిటెతో మిక్స్ చేయకుండా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఎగ్స్ అనేవి ఈ విధంగా బాయిల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ ఆగాక చూస్తే మనకి కాకరకాయ కోడిగుడ్డు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇంకా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని రైస్లో వేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. కాకరకాయ అనేది అస్సలు చేదు ఉండదు. కాకరకాయ తిన్న ఫీలింగే రాదనమాట. మరి మీకు కూడా నేను చూపించినట్లు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.